సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులు నమస్కారం. పల్నాడు జిల్లా రండిచింతల గ్రామంలోని సీతారామ దేవాలయంలో జరుగుతున్న శత సంవత్సర వార్షికోత్సవంలో ఈ రోజు రెండవ రోజు. ఈ రోజు రాముల వారికి అలాగే సీతమ్మ వారికి లక్ష్మణ భరత శత్రువులందరికీ కూడా మంగళ స్నానాలు చేపించి రాముల వారిని పెళ్లి కొడుకును చేయడం, అమ్మవారిని పెళ్లి కూతురు చేయడం, తరువాత పెరుమాళ్ల వారి వంశీకులు అందరూ కలిసి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఎంతో ఘనంగా అలాగే వైభవంగా జరిపించారు. ఆ దృశ్యాలను మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సత్యం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షణ, ఓం ఉపేంద్రాయ నమః. ముక్కు పట్టుకోండి, అందరూ కూడా ముక్కు, ఎవరు ముక్కు వాళ్ళే పట్టుకోండి. ఉత్తిష్టంతో భూమి భాగ. ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మహః విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. ఓం భోజ్యో దేవసో అమృతం బ్రహ్మ భూర్భువస్సుః. మమానండి అందరూ కూడా ఉపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభే మహూతే శ్రీ మహాపురుష ప్రథమ పాదే జంబూద్వీపే ఈశాన్య ప్రదేశే కృష్ణాటవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం వాసః సూర్యానిర్మాణాగ్రహణ అత్యంతాను పూజత భగవద్గీస్తు. జయ బోలో సీతారామచంద్ర స్వామి వారికి, సీతారామచంద్ర స్వామి వారికి. ఓం మాచమ్య కేశవాయ స్వాహ. మలాచరణ ఒకసారి ముఖాలు పెట్టు, కూర్చోడు కూర్చోడు కూర్చోడు. కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ. స్వామివారి మామగారు అయినటువంటి జనక మహారాజు స్వామివారి మెడలో యజ్ఞోపవీతం వేశారు. తర్వాత యజ్ఞోపవీత ధారణ అయిన తర్వాత గోత్ర ప్రవరులు, మనకు ఏ ప్రకారంగా అయితే గోత్రము ప్రవర, మన తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు ఏ ప్రకారంగా అయితే ఉంటుందో అదే ప్రకారంగా స్వామివారికి కూడా గోత్రం. స్వామివారి గోత్రం వశిష్ఠత గోత్రం. స్వామివారి గోత్రం వశిష్ఠత గోత్రం. స్వామివారి ప్రవర వారి తండ్రి గారి పేరు, వారి తాతగారి పేరు, వారి ముత్తాత గారి పేరు. అదే ప్రకారంగా అమ్మవారి స్వామివారికి 100 సంవత్సరాల కళ్యాణ శోభ, కళ్యాణ వేడుక జరుగుతుంది. 100 సంవత్సరాల దేవాలయం, ఎంతో పూర్వమైనటువంటి వైభవమైన దేవాలయం. ఈ కళ్యాణంలో మనం చూసుకొని కళ్యాణం చేస్తున్నాం. అందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఇంట్లో తీసుకెళ్ళి 4 దిక్కుల, ఇంట్లో తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం 4 దిక్కులు చదువుకోండి. మన ఇంట్లో అన్ని కూడా సమస్తమైన శుభకార్యాలు జరుగుతాయి. పిల్లలు, పెళ్లి కాని పిల్లలు త్వరగా పెళ్లిళ్ళు, వివాహం కలిసి వస్తుంది. పెళ్ళైన పిల్లలకు తొందరగా సంతానం కలిసి వస్తుంది. సమస్త శుభకార్యాలు జరుగుతాయి. కాబట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా మర్చిపోకుండా తలంబ్రాలు, స్వామివారి తలంబ్రాలు తీసుకుని వెళ్ళండి. తిరుపతి వెళితే స్వామివారి కళ్యాణం చేసిన తలంబ్రాలు కూడా అదే ప్రకారంగా ఇస్తారు. ఈ రోజు శతాధిక వర్ష దేవాలయ నిర్మాణం కాబట్టి ఈ కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణ అక్షతలు అందరూ కూడా తీసుకెళ్ళండి. ముందుగా స్వామివారి గోత్ర ప్రమాణాలు చెబుతున్నాను. అందరూ కూడా సీత, రామ, లక్ష్మణ హనుమతు పరివార సమేత రామచంద్ర స్వామి దేవత ఉద్దిశ్య సీతారామ రామచంద్ర స్వామి దేవత ప్రీతి అర్థం సీతారాయణ ఆదో నిర్విఘ్నేన పంచమావాప్తి అర్థం శ్రీ మహాగణపతి పూజ తదం గజారాధనం కృష్ణ. గ్లాస్ మీద చేపెట్టండి. మీకు ఇచ్చిన గ్లాస్, మీ దగ్గర గ్లాస్ మీద చేపెట్టండి. దానికి కసుపు, పసుపు, కుంకుమ బుట్టు పెట్టండి. జయ బోలో సీతారామచంద్ర స్వామి వారికి, సీతారామచంద్ర స్వామి వారికి, సీతా
నందపుష్పం సమర్పయామి. శ్లోకాయ మంగళం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ, నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే జగన్నాథాయ. సీతారామచంద్ర స్వామి వారికి, సీతారామచంద్ర స్వామి వారికి, సీతారామచంద్ర స్వామి వారికి. హర నమః పార్వతీపతే. పేటలు ఎదుర్కొన్న దంపతులకి మీరెవరు స్వామివారి భక్తులు పెరుమాళ పరిభ్రమాణ అనేకోటి బ్రహ్మాండానామేకతమే యక్కాయత్త మహదక్ష మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాచావణైరావృతేస్మిన్ బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధారసిక్త శ్రీవరాహమేత్తమానంతస్త దిగ్గజో పరికృతిశ్చ అతల వితల సుతల సాతల తలాతల మహాతల పాతాళ నాగ లోకాత్మకశ్చ సప్తపాతాళశ్చ ప్రదరే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాధి లోక సప్తకశ్చాధోభాగే చక్రాలశీల మహామని వజ్వర్తిన్యాయ మహానాళాయమాణ ఫణిరాజరాజన్యశేషస్య మహాశేషస్య సహస్రవణామణి మండల మండితే ఐరావత పుండరీక వామన భూతాంజన పుష్పదంత సార్వభౌభ్యో అహో సంప్రదరే నాటి చరితవ్య. అంతవరకు మీరు అనండి. అనేక బ్రహ్మాండ నిర్భర హుతాసండ కుబేర చంద్రశేఖరాణ రవిచంద్ర కుజ బుధ గురు శుక్ర శనీశ్వర రాహుకేతో యమనీయమాస ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధాన సమాధ్యష్టాంగ యోగ నిర్ధార వశిష్ఠాఖిల విష్టామిత్ర తక్షకాచాయన కౌండిన్య గౌతమాంగిరస గురుగు భరద్వాజ సనక సనందన సనత్ కుమార సరస్వజ పలైజాగ కర్పూర సుగంధ బ్రహ్మద్రవ్యాన ప్రభాక తర్క వేదాంతాధి శాస్త్రాధ్యాపకదాన ప్రతిగ్రహ షట్కమూహాన పరమేశ్వరస్య పంచముఖాన కుమారముఖాన సప్తపర్వతాన అష్టమసూర నవ బ్రహ్మాణ దశావతార చతుర్దశ భువనాన పంచదశానుపాన స్వామివారికి, సీతారామచంద్ర స్వామివారికి, సీతారామచంద్ర స్వామివారికి. ఓం ధ్రువం జయరాజ ధ్రువాజ్యోహ ధ్రువా పృథివే ధ్రువం విశ్వమదం జగత ధ్రువా పర్వతాజినే ధ్రువ పర్వత హిమార్చాచలి ఇంద్రవేహ ధ్రువస్య కంఠే భద్రామి సుభగే సాతీవ చలనాం చలతం మంగళధార మహోత్సవ మహోత్సవ మంగళధార అక్షలు గౌరీదేవి అక్షలు వేసండి. మాంగళహారామత్యంత ఆనుకూలతామయే యథాహమస్య అతృవక్త్రియే పుమానో యథాశ్రే ప్రప్యతే గుంశప్రియా ప్రియస్య దక్షిణా. చెప్పండి అందరూ కూడా. ప్రజామే కామః సమృద్ధత, ప్రజామే కామః సమృద్ధత, ప్రజామే కామః సమృద్ధత. అంటే ప్రజామే కామః సమృద్ధత అంటే మేము ఈ స్వామివారి కళ్యాణం ఎందుకు చేస్తున్నామయ్యా అంటే, ప్రజామే మా ఇంట్లో సత్సంతానం, మంచి సంతానం, ఇంటి నిండా సంతానం. వెనకటి రోజుల పూర్వం ఇంటి నిండా ఉండేవాళ్ళు, ఇవాళ ఒకటి లేదా ఇద్దరే. ఇంటి నిండా సంతానం కావాలని కోరుకోవాలంటే ఏంటి? వంశాభివృద్ధి కావాలి, వంశం బాగా అలాగే పరంపర పరంపర పరంపరగా వెళ్తుంటుంది అనమాట. అదే ప్రకారం సమృద్ధత ప్రజామే కామః సమృద్ధత పేరు మమ్మీ కూడా ప్రజామే కామః సమృద్ధత. తిరుగుతాడు 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 చక్కలు ఎదుగుతాడు
కూర్చోండి. కావాలి కూర్చోండి, మొత్తం కూర్చోండి, పల్లె కూర్చోండి. కావాలి కృష్ణమూర్తి గారు 10,116 రూపాయలు, గుంటూ ఆదిరెడ్డి గారు 5,116 రూపాయలు, గుండా రామ్మూర్తి గారు 5,116 రూపాయలు, మరియు గుండా మల్లికార్జునరావు గారు 3,116 రూపాయలు, గుండా మురళీమోహన్ రావు గారు 2,116 రూపాయలు మరి చదివించి ఉన్నారు.